చరిత్రలో లేదు. మొన్న మధ్యన 7 10 పెట్టారు చంద్రబాబు గారు, అదే వామ్మో అనుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా 56 కుల కార్పొరేషన్లు పెట్టడం ఏంటి, ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకి 50% ఇచ్చుకురావడం ఏంటి, అట్లాగే ఎమ్మెల్యేలు ఓసీ సీట్లలో బీసీలను తీసుకొచ్చి పెట్టడం ఏంటి. ఓ రకంగా చెప్పాలంటే లాంగ్ స్టాండింగ్ తెగింపుతో కూడినటువంటి వ్యూహాన్ని రచించాడు. సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటిది రేపు జనం తేల్చాలి. దాదాపుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక 70 అయినాయి ఏమో ఈ వీటిలో వచ్చిన 6తో కలిపి మొన్న. ఇంకా ఒక 2-3 లిస్టులు ఉంటాయనుకోవచ్చు. ఇలాగా చిన్నగా 5గురిని 10 ఒకేసారి అన్న బల్క్ రిలీజ్ చేస్తారు. అంటే అండి ఇంకా వాళ్ళ బల్క్ ఏం లేదు. ఇంకా ఈ మార్పు చేర్పుల దగ్గర మాత్రమే ఇది జరుగుతోంది, పిలవడాలు చర్చించడాలు. మిగతా అన్ని యథాతథం. మార్పు చేర్పులు ఉన్నట్టు చూడ. ఒకవేళ ఈలోపు ఏదైనా సర్వేల్లో తేడా వచ్చి ఎవరైనా అభ్యర్థికి ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందనుకుంటే అప్పుడు మార్చచ్చాము, అప్పుడు ఇంకో లిస్టులు ఏమైనా పెట్టచ్చాము. కానీ ఇంకా లిస్టులు అయితే ఉంటాయి ఖచ్చితంగా.